గనుక మా కన్నయ్యని చూస్తే తమరి దృష్టి తనకి తగిలితే ఎలా? అయినా మీరే చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా బిడ్డని చూడనిస్తారా? శనిదేవా, ఇకనైనా తమరు క్షమించండి నన్ను. నేను నా దృష్టి మా కన్నయ్య కేవలం 6 రోజుల బిడ్డ. ఈ 6 రోజుల వేడుకతో అలసిపోయాడు తను. తనని పడుకోనివ్వండి మహాప్రభు. ఇది మరీ బాగుంది. నేనింకా మెలుకోగానే ఉన్నానమ్మా. శనిదేవుణ్ణి రమ్మని చెప్పమ్మా. నాకు కూడా ఆయన ఒక్కసారి చూడాలనుందమ్మా. ఇక మీకు మాకు రామ్ రామ్. ఇలాంటి మోసగాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఆయన నిజంగా శనిదేవుడైనా సరే నిన్ను మాత్రం చూడనిచ్చేదే లేదు. వేషం మాత్రం శనిదేవుళ్లాగే ఉంది. అయినా అతని దృష్టి పడిందంటే బతకగలరా? తనని మాత్రం రానివ్వను. ఎంత పని చేశావమ్మా. ఎంత బాధపడి ఉంటారో శనిదేవుడు. శ్రీమన్నారాయణ, నేను తమరి సేవకుడను. కేవలం తమరి ఆదేశానుసారమే న్యాయం చేస్తాను. నేను పాపులకు మాత్రమే శిక్ష విధిస్తాను. ఎవరి కర్మ ఎలాగుంటే వారికి శిక్ష అలాగే ఉంటుంది. మరి అందరూ నన్ను క్రూరుడని ఎందుకు భావిస్తారు? నా నీడ తగులుతుందన్నా ఎందుకంత భయపడతారు? దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మునులు, నర నారి, గంధర్వ, యక్ష, కిన్నెరలు అందరికీ తమరి దర్శనం లభించింది. కానీ నాకు మాత్రం తమరి దర్శన భాగ్యం ఎందుకు లభించలేదు? ఎందుకు? ఇది న్యాయం కాదు కదా ప్రభు. ఇది న్యాయం కాదు కదా ప్రభు. ఇది న్యాయం కాదు కదా. తన చిరునవ్వు ఎంత మనోహరంగా ఉందంటే ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది. కళ్ళు చూసావా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే వాటిని చూస్తూ రోజంతా గడిపినా ఇంకా చూడాలనిపిస్తుంది. అందరూ తమ రూపాన్ని ఎంతగా ప్రశంసిస్తున్నారో ప్రభు. ఆ మాటలు విన్నారా? తమరి చూపులు, తమరి చిరునవ్వు, తమరి స్వరూప స్వభావాలన్నీ ఎంతో అద్భుతం అంటున్నారు. తమరి ముఖములో దివ్య తేజస్సు, అపూర్వ వర్చస్సు. మరి నేనేం తప్పు చేశానని ఈ శిక్ష విధించారు ప్రభు? నన్ను తమరి దగ్గరకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఆకలేస్తోందా కన్నయ్య నీకు? చలివేస్తోందా? బాగా అలసిపోయినట్టున్నావు కదా నువ్వు. నాకు బాధేస్తోందమ్మా. అలసట వల్ల కాదు, శనిదేవుడి కష్టాలు చూసి. న్యాయదేవతకెప్పుడు అన్యాయం జరగదు శనిదేవా. మీకు నా దర్శనం తప్పకుండా లభిస్తుంది. చలేస్తోందా ఇప్పుడు మా కన్నయ్యకి? ఉండు, నేను ఇప్పుడే కిటికీలన్నీ మూసేస్తాను. తర్వాత అప్పుడు మీ అమ్మ నీకు లాలిపాట పాడి నిద్రపుచ్చుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది మా కన్నయ్యకి. వస్తానుండు.
తమరి సూచనకై నిరీక్షిస్తున్నాను ప్రభు. ఒక్క మాట చెప్పండి, నాకు తమరి దర్శన భాగ్యం లభిస్తుందో లేదో అని నాకు అనుమానంగా ఉంది. తర్వాత నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను. నేనెంత దురదృష్టవంతుడో గాని కనీసం తమ సూచనకైనా నోచుకోలేదు. సంకేతం లేకపోవడంలోనే ఒక సందేశం దాగుంది. తమను దర్శించుకోవాలని నా కోరిక ఎప్పటికీ నెరవేరదని. ఇప్పటికైనా అర్థం చేసుకుని నేను వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళిపోతానులేండి ప్రభు, నేను వెళ్ళిపోతానులేండి. ఎక్కడికి వెళ్తున్నారు శనిదేవా? అనుమానం లేదు, ఇది నా భ్రమే. ఇది మరీ బాగుంది శనిదేవా. నేను మీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను, మీరేమో నా మాటే వినడం లేదు. ప్రభు, తమరి దర్శనానికై ఎంతో పరితపిస్తున్నాను నేను. ఎదురుగా కోకిల ఉంది, కానీ నాకు తమరి స్వరమే వినిపిస్తుంది. అపార్థం చేసుకోకండి శనిదేవా, ఈ కోకిలే ఒక వార్త తెచ్చింది. నన్ను మిమ్మల్ని కలపడానికి సహాయం చేస్తుంది కోకిల. ప్రభు, ప్రభు, నేను ధన్యుణ్ణయ్యాను. యావత్ ప్రపంచము తమరి దర్శనానికై వచ్చింది. కానీ తమరు నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారా ప్రభు? తమరు మనస్ఫూర్తిగా చూడాలనుకున్నారు, అందుకే వచ్చాను నేను. ఎప్పుడైతే భక్తుడు ఆర్తితో పిలుస్తాడో ఆ పిలుపే అతి పెద్ద తపస్సుల కంటే గొప్ప అవుతుంది. నా తపస్సుకు ఫలితం ఎంత గొప్ప వరంగా లభిస్తుందని నేనెంత మాత్రం ఊహించలేదు ప్రభు. తమరు తమ తపస్సుతో ఈ ప్రదేశాన్ని పవిత్రంగా చేశారు శనిదేవా. మీలాగే నన్ను మనసులో తలుచుకుంటూ ఎవరైతే ఇక్కడికి వస్తారో వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. అయితే ప్రభు, నా అంశ ఇక్కడ సదా కొలువై ఉంటుంది కనుక ఇక నుండి ఈ ప్రదేశం కోకిలవనం అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఎవరైతే నా వక్ర దృష్టికి లోనై బాధలు పడుతూ ఇక్కడికి వచ్చి తమని భక్తితో పూజిస్తారో వారికి సకల దోషాల నుండి విముక్తి లభిస్తుంది. సందేహం రాకముందే నేను వెళ్ళడం మంచిది శనిదేవా. ప్రభు, దయచేసి తమరి విరాట్ రూప దర్శన భాగ్యం ప్రసాదించండి. చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేషణం సహార వక్షస్థలశోభికాస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం.
పక్షి నీడలా వచ్చింది? యశోదా, ఏమైంది? ఏం చూస్తున్నావు అక్కడ? క్షణం క్రితం ఏమైందో తెలుసా? కన్నయ్య నీడ ఏదో పక్షి నీడలా, అదేదో పక్షి నీడలా. పక్షిలా? కాదు, నా ఉద్దేశం ప్రకారం అది సింహకిషోరం నీడ. యశోదా, బాలుడేమో కన్నయ్య అయితే బాల్య చేష్టలు నువ్వు చేస్తున్నావు. అరే, వెలుగు నీడలతో ఆడుకునే పని మాత్రం కన్నయ్యకే వదిలేయి. అరే అది కాదండి. అటు చూడు, కిటికీ తెరుచుకొనే ఉంది. చల్లగాలి తగిలితే కన్నయ్యకి జలుబు వచ్చేస్తుంది. తలుపేసిరా పో, వెళ్ళు. ఏ కన్నా, ఏ కన్నా. ఈ రోజంతా ఎంతమంది వచ్చారో తెలుసా నేను చూడ్డానికి? అమ్మవారి జాతరలాగే. కన్నయ్య, ఓసారిలా రండి, చూడండి. అక్క ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన సంతోషం, ఉత్సాహం అన్నీ తగ్గిపోయాయి. అమ్మా, అయితే మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే. చూడండి, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. కాని కన్నయ్యని చూడండి, అలసట లేదు, నోట్లో వేలు తీయడు. బహుశా తనకు కూడా వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడాలనిపించిందేమో. అయ్యో కన్నయ్య, ఎందుకలా భయపడుతున్నావు? మబ్బులు కమ్మాయి అంతే. కన్నయ్య, 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 కన్నయ్య. అక్క, రా యశోదా, రా నందరాజా. అక్క, ఇది నీలమణి షష్ఠి పూజ బహుమతి. యశోదా, నందరాజా, నేను మీ ఇద్దరి అభిమానాన్ని ఎంతగానో గౌరవిస్తాను. మీకు తెలియందేమీ కాదు, నా మనసులో నీలమణి పట్ల అపారమైన వాత్సల్యం ఉంది. యశోదా, నీకు తెలుసు, నేను ఇలాంటి వస్త్రాలను ధరించను. స్త్రీల అలంకరణలన్నీ తన భర్త కోసం మాత్రమే. ఇప్పుడు నా భర్త దుష్టాత్ముడైన కంసుడి కారాగారంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇటువంటి అలంకరణలు ఎలా చేసుకుంటాను చెప్పండి నందరాజా. ఇంకా సమయం రాలేదు, అందుకే ఊరుకున్నాను. మీ బాధని నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మా. యశోదా, నీకు తెలుసు, నేను ఇలాంటి వస్త్రాలను ధరించను. స్త్రీల అలంకరణలన్నీ తన భర్త కోసం మాత్రమే. ఇప్పుడు నా భర్త దుష్టాత్ముడైన కంసుడి కారాగారంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇటువంటి అలంకరణలు ఎలా చేసుకుంటాను చెప్పండి నందరాజా. ఇంకా సమయం రాలేదు, అందుకే ఊరుకున్నాను. మీ బాధని నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మా. నా మనసులో ఒకటే ఆందోళన, అది ఎప్పుడు ఆ కంసుడి సైనికులు వస్తారో, ఎప్పుడు మా పుత్రుడిని తీసుకెళ్ళిపోతారో అని. ఈ ఆందోళనతోనే నేను తన బాల్యాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఆ చిన్నారి బాలుడిని 4 గోడల మధ్య బంధించి ఉంచాను నేను. కాసేపు ఉండు నాన్న, మీ నాన్నగారు త్వరగా వచ్చేస్తారు.
వదినా, మీ పుత్రుడంటే మా నీలమణికి అన్నయ్య కదా. తనని బయటకు తీసుకురావడం మంచిదే కదా. నా మాట నమ్మండి, గోకులంలో మీ ఇద్దరికీ పూర్తి భద్రత ఉంటుంది. అక్క, నారాయణుడి కటాక్షం ఆలస్యం కావచ్చు, అస్సలు లేకుండా పోదు. అక్క, కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి. అప్పుడంతా మామూలు అయిపోతుంది. మీరే చూడండి, నీలమణి స్వయంగా వచ్చాడు తమరికి కానుకివ్వడానికి. తనని కూడా కాదంటే ఎలా? కన్నయ్య, నా మీద అలగవద్దు నాన్న. మీ పెద్ద తండ్రి వస్తారు కదా, అప్పుడు నేను గాజులు ఆభరణాలు అన్నీ వేసుకుంటాను, పట్టు వస్త్రాలు ధరిస్తాను. అప్పుడు నువ్వు ఏం తెచ్చినా తీసుకుంటాను. కానీ ఇప్పుడొద్దు నాన్న. పెద్ద పండుగ వస్తుందని చిన్న చిన్న సంతోషాల్ని వదులుకోకూడదు పెద్దమ్మా. జీవితమే పరమాత్మ ఇచ్చిన బహుమానం కనుక ఆనందంగా జీవించాలి. అక్క, ఎప్పుడో పెద్ద పండుగ వస్తుందని మనం చిన్న చిన్న సంతోషాన్ని వదులుకోకూడదు. ఈ జీవితమే పరమాత్ముడిచ్చిన బహుమానం కనుక ఆనందంగా జీవించాలి. నందరాజా, నందరాజా, ఏమైంది? అన్నయ్య తమ్మయ్య ఏంటి సంగతి? అదే ఉపనందుల వారు పంపారు, మీకు వార్షిక పనుల గురించి గుర్తు చేయమన్నారు, అందుకే రావాల్సి వచ్చింది. అరే అవును కదూ, నీలమని వచ్చిన ఆనందంలో పడి నేను మర్చిపోయాను. ఏమాత్రం ఆలస్యమైనా కంసుడి దృష్టి మన మీద పడుతుంది. సరేలేండి, రేపు నేను మధుర వెళ్ళి పన్నులు కట్టేసొస్తాను. కానీ మనం కన్నయ్యకి ఉయ్యాల ఉత్సవం చేయాలి. ఇదిగో వినండి, త్వరగా తిరిగొచ్చేయాలి. నందరాజా, వీలైతే మీ అన్నయ్య వదిన దేవకిల సమాచారం కూడా తెలుసుకుని రండి. సరే వదినా. వారి గురించి మీరేమీ భయపడాల్సిన పనే లేదు. నిన్న మధుర నుంచి మా వాళ్ళు వచ్చారు. అక్కడ మధురలో కంసుడు రాజా వాసుదేవుడిని, దేవకీ రాణిని చెరసాల నుండి తీసుకువచ్చి అంతఃపురంలో ఉంచారని తెలిసింది. ఇది మనందరికీ శుభ సమాచారం. మీరు మాట ముందెందుకు చెప్పలేదు? మీకు ఈ విషయం ముందే తెలిసిందనుకున్నాను మహారాజా. సరే వెళ్ళండి, వెళ్ళి ఏర్పాట్లు చేయండి. రేపు మీ ఇద్దరు కూడా నాతో పాటు వస్తున్నారు. వెళ్ళండి. అక్క, వదినా, యశోద చెప్పిందా లేదా? నారాయణుడి రాక ఆలస్యం కావచ్చు, రాకుండా పోరు కదా. నాకిప్పుడు అర్థమైంది, మన నీలమణి మనకందరికీ అదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చాడని. అవును వదినా, నారాయణుడి పరప్రసాదం ఈ నీలమని. వదినా, ఇక మేము వెళ్ళొస్తాం. ఇంకో మాట, రేపు వసుదేవ్ అన్నయ్యని వదిన గారిని కలవకుండా తప్పకుండా తిరిగి రాను. మీరు వారిద్దరినీ ఎంతగా గుర్తు చేసుకుంటారో వారికి తప్పకుండా నేను చెప్తాను. అక్క, మంచి శుభవార్త తెలిసింది. ఇప్పుడు ఈ కానుక స్వీకరించక తప్పదు. అవును యశోద, చాలా మంచి శుభవార్త తెలిసింది. అలాగే కొత్త ఆశలు కూడా చిగురించాయి. త్వరలోనే వారిని కలిసే అవకాశం లభిస్తుంది. నీ మాట ముమ్మాటికి నిజం యశోద. జీవితాన్ని అనుభవించాలి. నేను అనుభవిస్తాను. చిన్ని చిన్ని సంతోషాన్ని పంచుకుంటాను. జీవితాన్ని గౌరవిస్తాను. నేను వీటిని ధరిస్తాను, ఆనందిస్తాను. వారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఉత్సాహంగా స్వాగతిస్తాను.
వారిని వదిలి వచ్చే ముందు ఎలా వచ్చానో మళ్ళీ అలాగే కలుస్తాను. నేను మీకు మీ దుఃఖం నుండి విముక్తి కలిగిస్తాను, కానీ మరి కొంతకాలం ఎదురు చూడాలి పెద్దమ్మా. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు విష్ణు? ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను గుటుక్కుల మింగి తినేస్తాను. అయితే మనం రేపే కలుద్దాం పూతనా. ఎంతకాలం తప్పించుకుంటావు నా నుండి? నేను నిన్ను నమిలి మింగేస్తాను. రేపు నువ్వే చూస్తావుగా పూతనా. నీ ఆకలిని కాదు, నిన్నే అంతం చేస్తాను. బాబు బాబు ఎందుకంత భయపడుతున్నావమ్మా? నేనున్నాను కదా. నా కళ్ళు తెరుచుకోనుంటే అమ్మ ఇంకా ఆందోళన పడుతుంది. యశోద, ఏమైంది? అరే చెప్పు, ఏదైనా పీడకలు వచ్చిందా? లేదు, కలేమీ రాలేదు. కానీ నా మనసెందుకో కలవరపడుతోంది. ఎందుకో తెలీదు గాని మన నీలమణికి. ఇదిగో చూడు, నీలమణి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వైతే ఊరికే కంగారు పడుకో. తండ్రి మాటలు నిజమేనమ్మా, నాకేమీ కాదులేమ్మా. తెల్లారడానికి చాలా సమయం ఉంది. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో. అవునా? నావి లేనిపోని ఆలోచనలా? హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు. అంటే దానర్థం ఎవరిదో వక్ర దృష్టి పడింది మా కన్నయ్య మీద. రేపు మీరు హాయిగా మధుర వెళ్ళిరండి. ఏమండి, వెళ్ళడం అవసరమా? రేపు ఇక్కడే ఉండొచ్చు కదా. పన్నులు చెల్లించాలి కదా యశోదా. రేపే చివరి రోజు కదా. రేపు కట్టకపోతే ఆ శ్రీహరి కూడా చెప్పలేడు కంసుడు ఏం చేస్తాడో. వెళ్ళడం అత్యవసరం. గత 6 రోజుల నుంచి కన్నయ్యకి వేడుకలు పూజలు చేస్తూనే ఉన్నావు. అందుకే నువ్వు బాగా అలసిపోయావు. నీకు విశ్రాంతి అవసరం, పడుకో. చూసావా, నీలమణి కూడా ఏం చెప్తున్నాడో? అమ్మా తల్లి, విశ్రాంతి తీసుకో, పడుకో. రేపు నాకు ఉయ్యాల ఉత్సవం చేయాలా వద్దా? పడుకో. శిశువు పరిమళం నాకప్పుడే కడుపు నిండిపోయింది. కాబట్టి ఈ రాత్రికి నువ్వు బతికిపోయావు బాలక. చూస్తుండు, రేపు సూర్యుడు తొలికిరణం పడగానే నీ చివరి శ్వాస తీసుకుంటావు నువ్వు. సంతానం
పట్ల తల్లి ప్రేమ ఎంత అద్భుతమో కదా. పూతన నీడ పడగానే నాకేదో ప్రమాదం సంభవిస్తుందని కలవరపడిందమ్మ. అమ్మా, ఎవరైనా బండెక్కి ప్రయాణం చేయాలంటే బండెక్కగానే సరుకుల మూట బండిలో పెట్టేయాలి. ప్రయాణం చేస్తున్నంతసేపు దాన్ని తల మీద మోస్తానంటే ఎలా చెప్పు? నేను బండనుకోమ్మా, నీ బాధల మూట నా భుజం మీద పెట్టి పూతన కథ నేను చూసుకుంటాలే. రోజు నన్ను మీరు ఎలా జోకొట్టి పడుకోబెడతారో అలాగే నేను ఈరోజు మిమ్మల్ని జోకొడతాను. నీకిదే నా వాగ్దానం అమ్మా. ఎవరైతే నీకు నిద్రాభంగం చేశారో వారిని నేను శాశ్వత నిద్రలో పడుకోబెడతాను. బండి సిద్ధంగా ఉంది నంద మహారాజా. కానుకలు మిఠాయిలు సరే గాని భోజనం సంగతి ఏమిటి? ఇదిగో పెట్టాను వదినా. పైన పెట్టింది భోజనమా మిఠాయిలా? భోజనం పైనే పెట్టండి తల్లి. నాకు ముందే తెలుసు, భోజనం పైన పెడితే మిఠాయిలు నలిగిపోవా? అయితే సరే, మిఠాయిలు పైనే పెట్టేస్తాను. వద్దులే తమ్మయ్యా, మిఠాయిల పాకం భోజనానికి పట్టుకుంటే ఎలా చెప్పండి? అమ్మా, నీ ప్రశ్నలకి ఆ నారదుడు కూడా సమాధానం చెప్పలేడు. అరే అన్నయ్య తమ్మయ్య, భోజనం మిఠాయిలు వేరువేరుగా పెడితే సరే. సరిగ్గానే చెప్పానా యశోదా? అరే వా, ఈరోజు రాజకుమారుడు త్వరగా నిద్రలేచాడు. తనకు కూడా తెలిసిపోయింది ఉయ్యాలోత్సవంలో మీరు తనతో ఉండరని. వీడ్కోలు చెప్పడానికి వచ్చాడు. ఇక నేను లేకుండా ఏ కార్యక్రమాలు జరగవు, సరేనా? ఈరోజు మాత్రం వెళ్ళనివ్వు కన్నయ్య. అందరినీ కలిసి నా చేతులతో మిఠాయిలు కూడా పంచుతాను. గర్వంగా చెప్తాను, ఎంతో ముద్దొచ్చి ఎంతో అందమైన బంగారు కొండకి నాన్నయ్యానని. అన్నయ్య అభద్రతకి అదుపులే లేవు. మన పుత్రుడిని వెతకడానికి తనిప్పుడా పూతనకి ఆదేశాలిచ్చాడు. తను భయంకరమైన రాక్షసే కాదు, మహామాయావి కూడా. మనం ఏదో ఒక విధంగా ఈ వార్తని గోకులానికి పంపించక తప్పదు. సరైన సలహా చెప్పావు దేవకి. నేను మా నందుడికి విషయం చెప్పి హెచ్చరించవలసి ఉంటుంది. కానీ ఎలా? మన కన్నయ్య గురించి వినగానే అందరికంటే సంతోషపడేది ఎవరో తెలుసా? వసుదేవన్నయ్య. సరిగ్గా చెప్పారు మీరు. పెద్దమ్మ కొత్త బట్టల్లో ఎలా మెరిసిపోతుందో. చాలా చాలా బాగున్నారక్క మీరు, నిజంగా. తమరికి మళ్ళీ జీవితం పట్ల ఆసక్తి పెరుగుతున్నట్టుంది కదా. ఈ మాట తెలిస్తే వసుదేవన్నయ్య ఆనందం చాలా రెట్టింపు అవుతుంది. ఇది వారి కోసమే స్వయంగా నా చేతితో చేసిన పాలకోవా. వారికి మధుర కోవా కంటే ఇదే ఎక్కువ ప్రేమైంది. తీసుకోండి, దేవికి దగ్గరున్న ఆడబిడ్డ కోసం. ఇవి కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, పెద్దమ్మ ఆశీర్వాదాలు కూడా. సరే, నిజం చెప్పనా, మీ నీలమణి ఆశాదీపంలా వచ్చాడు నా జీవితంలోకి. నందరాజా, వారితో చెప్పండి, ఇక్కడ నేను, వారి పుత్రుడు, మేమిద్దరం క్షేమంగా ఉన్నామని.
భగవంతుడు తలుచుకుంటే త్వరలోనే వారిని కలిసే సమయం రావచ్చు. వసుదేవన్నయ్య దేవకి వదినలతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. మాటలో పడే ఆలస్యమైనా ఏం కంగారు పడుకో. వెళ్లే ముందు ఒకసారి కన్నయ్యని ఎత్తుకునివ్వు. ఏదో విచిత్రమైన భావన కలుగుతుందేంటి? తండ్రి గారు, నేనున్నానుగా విచిత్రాలన్నిటినీ చిత్రాలుగా మార్చడానికి. వస్తాను. జాగ్రత్త. శ్రీరామ జయం. శ్రీరామ జయం. ఎక్కడి నుండి ఆరంభించాలి ఇవాల్టి వేట? రసపురమా, రాణిఘట్టమా, దేవీపురమా, బర్సానా లేక గోకులమా? నాకు కావాల్సింది అదే కదా. ముందు గోకులానికి రా. అక్క, ఆహా, నాన్న అలా వెళ్ళారో లేదో అప్పుడే ఆయన కోసం ఎదురు చూడడం మొదలు పెట్టేశాడు. చూసారా అక్క? అదేం కాదక్క, నీలమణి మా కోసమే ఎదురు చూస్తున్నాడు. అందుకే నీలమణి, మేం వచ్చేసాం. ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఉయ్యాలోత్సవానికి ఏర్పాట్లు చేయాలని తెలీదా మీకు? మీరు ఊ అంటే మేము ఇక్కడే ఉండిపోతాం చిన్నదినా. అప్పుడు ఇంకా ఆలస్యమైన మాటే ఉండదు. అమ్మా, ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఓహో, నాకు మా కన్నయ్యతో ఆడుకోవడానికి దొరికి ఆ కొద్ది సమయాన్ని కూడా లాక్కోవడానికి వచ్చారా? అక్క, మీరేం బాధపడకండి. మీకు మా బాధ లేదు, ఉయ్యాలోత్సవానికి ఏర్పాట్ల బాధ లేదు. రోహిణి అక్కయ్య అన్నీ నిన్న సాయంత్రమే చెప్పేశారు మాకు. అంతే కదా రోహిణి అక్క? అయితే వెళ్ళండి, చెప్పినట్లు చెయ్యండి. సరే, మీరు ఆ పనిలో ఉండండి, నేను మా కన్నయ్యని చూసుకుంటాను. నిన్ను ఎంత అందంగా ముస్తాబు చేస్తారో చూడు. ఆ, ఇప్పుడే వస్తుంది మీ అమ్మ. ఇప్పుడే వచ్చేస్తుంది. నేను కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చూసుకోవాలి. ఈ బర్సానాలో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ నుండి మొదలు పెడతాను ఇవాల్టి నా వేట. లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు పూతనా. నువ్వు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ తిన్నగా ఇక్కడికే రావాలి, నా దగ్గరికి. చాలా పెద్ద ఊరు, ఎంతో మంది మనుషులుంటారు, కాబట్టి చాలా మంది బాలురుంటారు ఇక్కడ. కానీ నేను దొరికితే కదా. అరేరే, నేను ఇక్కడ ఎదురు చూస్తుంటే తను ఎక్కడికో ఎగిరిపోతుంది. ఇంకా నేనే ఏదో ఒకటి చేయాలి. వచ్చింది మీ అమ్మ, వచ్చేసింది చూడు.
మా కన్నయ్య ముస్తాబుని చూసి అందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరవాలి. వాళ్ళు ఆశ్చర్యపోవడం సరే, నేను ఏ రూపంలో పూతనని ఎదిరిస్తానో ఆ రూపాన్ని నువ్వు చూస్తే ఏమైపోతావో ఏమో. అమ్మని బాధ పెట్టలేను, పూతనని వదిలిపెట్టలేను. ఏదో ఒక మార్గం వెతకాలి. చక్కిలికిలవుతుందా? ఎవరో కోకిలలా నవ్వుతుంటే మొగ్గలన్నీ విరుస్తున్నాయి. తానే విష్ణువు అయి ఉంటాడు కదా. నాకు కావాల్సింది ఇదే, నువ్విక్కడికి రావడం. కానీ నా ఊయలోత్సవానికి మాత్రం ఆటంకం కలిగించొద్దు పూతనా. అమ్మ మంచి ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. ఇదిగో త్వరగా పూర్తి చేయండి. పువ్వులు అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ. ఏర్పాట్లలో లోటు రాకూడదు. అదే హారం కాస్త కిందకి తగిలించు. చూసావా కన్నయ్య, లోపల నిన్ను తయారు చేస్తుంటే బయట ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా చేస్తారు నీ ఉయ్యాలోత్సవం. ఇక రామదండు వచ్చి నా తల మీద నాట్యం మొదలెట్టేలోపే నీ అలంకరణ పూర్తి చేయాలి నేను. వస్త్రాలంకరణ అయ్యింది. ఇప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయేంత అందమైన కిరీటం పెడతాను, సరేనా నీకు? అవునా? ఇక్కడ శిశువులొక్కరు కూడా కనిపించడం లేదు. ఊరంతటిని అల్లుకల్లోలం చేసైనా నా ఆహారాన్ని కనిపెట్టి తీరుతాను. ఈ రోజు ఏ విధ్వంసం జరగనివ్వను పూతనా. ఇందాక అమ్మ చెప్పిన మాటలు నువ్వు విన్నట్లు లేదు. ఈ రోజంతా ఆనందోత్సవాలే. చూడు కన్నయ్య, నచ్చిందా కిరీటం? చెప్పు, నచ్చిందా లేదా? చెప్పు. నేను సరిగ్గానే గుర్తించాను, తానే విష్ణుమూర్తి. మా కన్నయ్య ముస్తాబు పూర్తయింది. నువ్వెంతగా మెరిసిపోతున్నావంటే ఆ మెరుపులకి కూడా కళ్ళు బయర్లు కమ్ముతాయి.
చేస్తాను. అలా కింద పడ్డావేం పూతనా? అర్థమైందా? నువ్వు వెతుకుతున్నది నన్నే. ఓహో, నువ్వేనా విష్ణుమూర్తి అవతారం? నిన్ను నువ్వే కంసుడికి యముడనుకున్నావు. నేను నీకు మృత్యువవుతాను విష్ణువు. ఏకంగా ఇన్ని మిఠాయిలా? పన్ను కట్టడంలో ఆలస్యమైంది కదా, అందుకే నోరు తీపి చేసి క్షమాభిక్ష వేడాలనుకున్నావా నందరాజా? నేనొక చిన్న గ్రామంలోని సామాన్యమైన గోపాలుని మహారాజా. నాకు అంతరర్థాల మాటలు అర్థం కావు ప్రభు. నేను నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. నాకు పుత్రుడు కలిగాడు. అవును, అది కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత. అందుకే జాతకర్మల వల్ల ఆలస్యమైంది. ఎప్పుడు జన్మించాడు నీకా పుత్రుడు? ఎంతకాలం క్రితం? అది మొన్నే 6 రోజుల పండుగ చేశాం. ఊతన ఆహారంగా మరో సరికొత్త ఆహారం నీ సంతోషంలోనే మిన్ను విరిగి మీద పడుతుంది. నీ కుమారుడికి స్వర్గవాసం లభించుగాక. ఊతన ఆహారంగా మరో సరికొత్త ఆహారం నీ సంతోషంలోనే మిన్ను విరిగి మీద పడుతుంది. నీ కుమారుడికి స్వర్గవాసం లభించుగాక. ఆహా, ఇప్పుడు ఈ మిఠాయి తినడం భలే బాగుంటుంది. అభినందనలు నందరాజా, అభినందనలు. మహారాజా, ఈరోజు కన్నయ్యకి ఉయ్యాలోత్సవం జరుగుతుంది. మరి నువ్విక్కడేం చేస్తున్నావు నందరాజా? వెళ్ళు వెళ్ళు, నీ పుత్రుడి ఊయల ఉత్సవానందాన్ని పొందు. నా మాట విను నందరాజా. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని వదులుకోకూడదు. పిడికిట్లో పిడికిట్లో గట్టిగా పట్టుకోవాలి. వెళ్ళు వెళ్ళు. చిత్తం మహారాజా. వచ్చిన పనైతే పూర్తి చేశాను. ఇక అన్నగారిని కలిసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. భలే రుచిగా ఉంది. ఇదే మాటుంటది పూతన. ఇలాగే మింగేస్తుంది నీ పుత్రుణ్ణి. త్వరగా రండి, లేకపోతే నీలమణి పాలనోత్సవం చూసే అవకాశం దొరకదు. పదండి పదండి, త్వరగా వెళ్దాం. ఓహో, తనకి ఈరోజు ఉయ్యాలోత్సవమా? ఇప్పుడు చూడు విష్ణుమూర్తి, మీ అమ్మని ఎలా బుట్టలో వేసుకుంటానో. పద పద. నువ్వు నా దృష్టిని ఆకర్షించడం ద్వారా చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు హరి, కానీ నేను నీ అస్తిత్వాన్ని హరించి వేస్తాను. మా కన్నయ్య సిద్ధమైపోయాడు. మా కన్నయ్య సిద్ధమైపోయాడు.
ఆశ్లేష నక్షత్రం పూతన, మరణయోగం. ఇలాంటి సమయంలో గోకులం పొలిమేరలు దాటే ప్రయత్నం చేస్తే దాని ఫలితం నువ్వే అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. సరిగ్గా చెప్పావు హరి. మరణయోగం. కాసుకో, నీ మృత్యుదేవత గోకులంలో అడుగు పెడుతోంది. ఆపగలవేమో ప్రయత్నించి చూడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకవేళ పూతన గోకులంలో అడుగు పెడితే అక్కడ మరణ మృదంగం, విలయ తాండవం, సర్వనాశనం. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. త్వరపడండి స్వామి, ముందు మీ తమ్ముడికి వర్తమానం పంపించండి. దేవకి, మహల్లో అడుగడుగునా కంసుడి గూఢాచారులు కాపలా కాస్తున్నారు. మనం పంపే ఏ వర్తమానమైనా బయటికి చేరడానికి ముందే వారి చెవుల్లో పడుతుంది. మరి మన పుత్రుడు? దేవకి, నందరాజా, సమయానికి వచ్చావు. అంతా క్షేమమే కదా? మీరిద్దరూ భయపడుతున్నారు ఎందుకు? ఈ నెల పన్ను కట్టడానికి వచ్చాను. ఇక్కడ పన్నంటి ఆడబిడ్డ పుట్టిందని కంసుడు మిమ్మల్ని కారాగారం నుండి విడుదల చేశారని తెలిసింది. మిమ్మల్ని కలిసి అభినందించడానికి వచ్చాను. అంతేకాదన్నగారు, నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నారాయణుడి దయ వల్ల యశోదకు ప్రసవం అయింది. కన్నయ్య వచ్చాడు మా ఇంటికి. ఏమైందన్నయ్య? వదినా, మీకు ఇది సంతోషంగా లేదా? లేదు, చాలా సంతోషం కలిగింది. నీకు మా అభినందనలు. కన్నయ్య, నిన్ను గుండెలకు హత్తుకునే అవకాశం లేదు నాకు. కానీ ఏ గుండెలు నిన్ను హత్తుకున్నాయో, ఏ చేతులు నిన్నెత్తుకున్నాయో వాటిని నందుడు ఆలింగనం ద్వారా పొందగలిగాను. వినండి, కన్నయ్య ఆరోగ్యంగా ఉన్నాడా? పాలు ఇష్టంగా తాగుతున్నాడా? తనకి కొద్దిగా వసతైనా పట్టించారా? బాగా నిద్రపోతున్నాడా? యశోద పథ్యం చేస్తుంది కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. బాబుకి మెత్తని బట్టలు వేయాలి. ఇంకా తను పడుకునే మంచం కూడా మెత్తగా ఉండేలా చూసుకోండి. దేవకి మాటల్ని అడ్డుకోవాలి, లేకపోతే రహస్యం పట్టబయలవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తనకి స్నానం చేయించేటప్పుడు ఎక్కువగా వేడి నీళ్లు పోయకూడదు. ఇంకా దేవకి, కాస్త నెమ్మది. ఏకంగా ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నియమాలు, సూచనలు. మీరు దీని గురించి ఏం ఆలోచించకండి. మనం మన కన్నయ్య గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక యశోద అయితే తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు. ఒక్క క్షణం కూడా నీలమని వదిలిపెట్టి ఉండలేకపోతుంది. గుండెలకి హత్తుకునే ఉంటుంది ఇప్పుడు. ఈరోజు కన్నయ్యకి ఉయ్యాలోత్సవం జరుగుతుంది. నాకు బాగా తెలుసు మా యశోద దేనికి లోటు రానివ్వదని. కన్నయ్యని ఎంత ముస్తాబు చేస్తుందంటే అదొక అద్భుతం అనుకోండి. అక్కడ మేము కూడా ఉంటే తనని కళ్ళారా చూసుండేవాళ్ళం. ఎంత ముద్దొస్తున్నాడో తెలుసా? తలపై నెమలి కిరీటం తన ఆనందాన్ని నాలుగింతలు పెంచుతుంది. తన కళ్ళు కలవ పువ్వు రేకులు, ప్రశాంతంగా, ధీర గంభీరంగా. కానీ అల్లరి మాత్రం భరించడం కష్టం. నవ్వుని వర్ణించే మాటలే లేవు. అసలు ఎలా అనిపిస్తుందంటే మండుటెన్నెల్లో చల్లని శాంతి పవనాలు వీచినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు కన్నయ్య ఉయ్యాలోత్సవానికి ముస్తాబై వస్తాడు కదా, గోకులం అంతా మంత్రముగ్ధులైపోతారు.
ఈరోజు కన్నయ్య ఉయ్యాలోత్సవానికి ముస్తాబై వస్తాడు కదా, గోకులమంతా మంత్రముగ్ధులైపోతారు. 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 ఇదిగో చూడండి, మా కన్నయ్య ఎంత బాగా తయారయ్యాడో. ఇప్పుడు మీరే చెప్పండి, తనకి ఉయ్యాల తయారు చేశారా లేదా? ఎప్పుడో సిద్ధమైంది ఉయ్యాల. కన్నయ్య కోసం మేమే తయారు చేసాం. చూడండి ఎంత బాగుందో. రా నాన్న. అద్భుతమైన విషయం ఏంటంటే సరిగ్గా మీలాగే యశోద కూడా తన గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు ఈ రోజు ఉయ్యాలోత్సవానికి కూడా ఎన్నో ఏర్పాట్లు చేసి ఉంటుంది. అయినా సరే ప్రతిదాన్ని పరీక్షిస్తే గాని కన్నయ్యని ఉయ్యాల్లో అస్సలు పడుకోబెట్టదు. వదినా, ఎలా ఉంది ఉయ్యాల? పడుకునేది కన్నయ్య కదా, తనే చెబుతాడు. ఎలా ఉంది? చూడక్క, కన్నయ్య అని అంటున్నాడు. అయితే ఇక ఉయ్యాలోత్సవం ప్రారంభిద్దామా? ఆగండి, ముందోసారి నన్ను చూడనివ్వండి. ఊయల సరిగ్గా ఉందో లేదో. చాలా అందంగా ఉంది. అంతే భద్రంగా ఉందో లేదో చూడాలిగా. అది ఈ పూలు చూసే కట్టారు కదా, చీమలో తేనెటీగలో లేవుగా. లేదొదినా, ఈ రోజు పొద్దున్నే నేను జానకి వెళ్ళి కోసుకొచ్చాం. పెద్దక్క కడిగి దండగుచ్చాకే ఉయ్యాల కట్టాం. మరి ఈ నెమలి పింఛాలు పైన బానే ఉంటాయి, కాడలు సూదిగా ఉంటే కన్నే గుచ్చుకుంటాయి కదా. చూసి నేనే గుచ్చాను వదినా. ఇవన్నీ నేనే స్వయంగా అలంకరించాను. కింద పరిచిన బొంతలు బట్టలు అన్నీ మెత్తగానే ఉన్నాయి కదా. అన్ని మెత్తగా లేవమ్మా, గుచ్చుకునేవి గట్టివి ఏమీ లేవు యశోదమ్మా. సరే సరే, మరి ఈ ఉయ్యాల గట్టిగానే ఉంది కదా. మా కన్నయ్య బరువు మొయ్యగలదో లేదో. ఏం తలపట్టుకున్నారు? అమ్మని కదా, ఆ మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే ఎలా? అవునా కాదా? మీ మాటలు వింటుంటే నా అనుమానాలన్నీ తీరిపోయాయి. చాలా సంతోషం కలిగింది. ఇంకా రోహితకి ఎలా ఉంది? తన పుత్రుడు ఆరోగ్యంగానే ఉన్నాడుగా? చెప్పు సోదరా, రోహిణి ఎలా ఉంది? వాళ్ళకేం బంగారంలా ఉన్నారు. వదిన గారు పుత్రుడు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు. సోదరా, మీ వదిన గారికి నా తరపున క్షమాపణలు చెప్పు. తనకి వివరంగా చెప్పాలి, నేను చేసిందంతా కేవలం తనని కంసుడి దురాఘాతాల నుండి రక్షించడానికే అని. తనకంతా తెలుసు. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆవిడ. ఇదిగో మాటల్లో మర్చిపోయాను, వదిన గారు మీకోసం పాలకోవా, మీ పాప కోసం వస్త్రాలు పంపించారు. మీ పాప ఎక్కడా? ఏమైంది? అంతా సవ్యంగానే ఉంది కదా? ఆకాశవాణిగా నా 8వ పుత్రుడి గురించి చెప్పింది. దాంతో తను నా ఒడిలో నుండి నా బిడ్డను మాయం చేసేశాడు. తను మరి నారాయణుడి అవతారం ఏమైపోయింది? తను
నారాయణుడి లీలలు ఎవరికి తెలుసు? కానీ ఎంతవరకు ఆ అవతారం మరణించలేదని తెలిసి కంసుడి ఆవేశంతో తన మానసిక సమతుల్యతని కోల్పోయాడు. అందుకే పూతన అనే ఒక భయంకర రాక్షసిని పసిబిడ్డలందరినీ అంతం చేయమని ఆదేశించాడు. ఎవరైతే 10 రోజుల్లోపు జన్మించాడు. సోదరానంద, అందుకే నువ్వు తగిన జాగ్రత్తలో ఉండడం అవసరం. నీకు 7 రోజుల క్రితం పుత్రుడు జన్మించాడని కంసుడికి తెలిస్తే పెద్ద అనర్థం జరుగుతుంది. ఎప్పుడు జన్మించాడు నీకు ఆ పుత్రుడు? ఎంతకాలం క్రితం? మొన్నే 6 రోజుల పండగ చేసే మహారాజా.